హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ అనేది డ్రీమ్ పోర్ట్ నుంచి రావడం జరిగిందనమాట. సో, మనం ఆల్రెడీ లాస్ట్ టైం డ్రీమ్ పోర్ట్ మీద వీడియోస్ చేయడం జరిగిందనమాట. సో, ఇప్పుడేంటంటే చాలా సూపర్ అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. ఎక్సలెంట్ అప్డేట్ అనమాట. సో, ఈ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతది. సో, ఆ అప్డేట్ గురించి అండ్ అదేవిధంగా కొత్త ప్రాసెస్ అనేది చేంజ్ అయిందనమాట. సో, ఆ కొత్త ప్రాసెస్ గురించి కూడా మనం ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం డీటెయిల్‌గా మొత్తం ప్రతి ప్రాసెస్ కూడా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా కొత్త అప్డేట్ కూడా చాలామందికి నచ్చుతదనమాట. సో, కాబట్టి వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే రోల్ వచ్చేసరికి ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అనమాట. ఓకేనా. సో, ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అనే రోల్‌కి మనకి డ్రీమ్ పోర్ట్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఇందులో మనకి ఇక్కడ చూసుకుంటే కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అంటే మీరు ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే మీరు వర్క్ చేసుకోవచ్చు అన్నమాట హ్యాపీగా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎర్నింగ్స్ అనేది యూఎస్‌డీలో ఉంటదనమాట. అంటే మీకు ఎర్నింగ్స్ అనేది డాలర్స్‌లో ఉంటదనమాట. అంటే మీకు సాలరీ వచ్చేసరికి డాలర్స్‌లో ఉంటదనమాట. అది మీకు ఐఎన్ఆర్ కింద కన్వర్ట్ అవుతదనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాసెస్ కూడా ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి ఇవే అనమాట. ఈ 3 స్కిల్స్ మనకుంటే సరిపోతుందనమాట. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అంత మెయిన్ మ్యాండటరీ కాదనమాట. మీకు బేసిక్ 10th ఆర్ ఇంటర్మీడియట్ ఉంటే మీరు ఈజీగా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో, కాకపోతే మీకు ఏంటి అంటే ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మీకు ఇంగ్లీష్ అనేది బాగుండాలన్నమాట. ఎందుకంటే ఇందులో మీరు డీల్ చేసే క్లయింట్స్ మాత్రం ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉంటారనమాట. సో, అందుకని చెప్పి మీకు ఇంగ్లీష్ అనేది మ్యాండటరీగా రావాలన్నమాట. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ పీసీ ఆర్ ల్యాప్టాప్ ఉండాలన్నమాట. సో, పీసీ అండ్ ల్యాప్టాప్ అనేది మనకి మ్యాండటరీ అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలన్నమాట. మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మినిమం 30-40 ఎంబీపీఎస్ ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మనకు ఉండాలన్నమాట. ఓకేనా. సో, ఈ 3 అనేది మనకి బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. మిగతా ఏమి కూడా మనకంత మ్యాండటరీ కాదనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అంత మేజర్‌గా ఇంపార్టెంట్ ఏం కాదనమాట. సో, మీకు 10th ఆర్ ఇంటర్మీడియట్ ఉన్నా సరే హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. సో, ఇక్కడ మీరు ప్రాసెస్ కూడా చూసుకుంటే చాలా సింపుల్‌గా ఉంటదనమాట. ఇక్కడ చూసుకుంటే అప్లై ఆన్‌లైన్ ఈజీలీ, కంప్లీట్ ఫ్రీ ట్రైనింగ్, స్టార్ట్ వర్కింగ్ విత్ క్లయింట్స్ అండ్ గెట్ పెయిడ్ అండ్ గ్రో. సో, ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట. మీకు స్టార్టింగ్‌లో ఎలా ఉంటదంటే మీరు రిజిస్టర్ అయిన వెంటనే ఇంతకుముందు ఏంటి అంటే మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది వచ్చేదనమాట. 20 మార్క్స్‌కి మనకి 20 మినిట్స్‌కి మనకి టెస్ట్ అనేది వచ్చేదనమాట ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఏంటి అంటే కంప్లీట్‌గా టెస్ట్ అనేది రిమూవ్ చేసేసారనమాట. అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్ అనేది ఏమి ఉండదనమాట. ఓకేనా. సో, మీకు ఇప్పుడు డ్రీమ్ పోర్ట్‌లో మీరు డైరెక్ట్‌గా రిజిస్టర్ అవ్వగానే మీకు వెంటనే ట్రైనింగ్ మాడ్యూల్ అనేది వచ్చేస్తదనమాట. ఓకేనా. సో, ట్రైనింగ్ కంప్లీట్‌గా ఎగ్జామినేషన్ అనేది రిమూవ్ చేస్తారనమాట. కాబట్టి సో, మీరు అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ మాడ్యూల్‌కి అనేది డైరెక్ట్‌గా ఎలిజిబుల్ అయిపోతారనమాట. ఇంతకుముందు ఏంటి అంటే మనం ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే ట్రైనింగ్ మాడ్యూల్ అనేది వచ్చేదనమాట. సో, ఎగ్జామ్ కానీ ఫెయిల్ అయిపోతే మనకి ట్రైనింగ్ మాడ్యూల్ వచ్చేది కాదు. బట్ ఇప్పుడేంటి అంటే ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్‌గా రిమూవ్ చేయడం జరిగిందనమాట. ఇంకా ఎవరికీ కూడా ఆ ఎగ్జామ్ అనేది రాదనమాట. మీరు డైరెక్ట్‌గా బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీరు డైరెక్ట్‌గా ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి ఇంట్రడ్యూస్ అయిపోతారనమాట. సో, మీకు ట్రైనింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 20-25 డేస్ అనేది ఉంటదనమాట. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ అనమాట. ఓకేనా. సో, మీరు డైరెక్ట్‌గా రిజిస్టర్ అయిన వెంటనే మీకు డైరెక్ట్‌గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే మీకు యాక్చువల్ వర్క్ అనేది స్టార్ట్ అవుతదనమాట. ఓకేనా. సో, ట్రైనింగ్ కూడా మనకి చూసుకుంటే 3 స్టెప్స్‌లో ట్రైనింగ్ అనేది ఉంటదనమాట. ఓకేనా. అంటే 3 స్టేజెస్‌లో ట్రైనింగ్ అనేది ఉంటది. సో, ఫస్ట్ 2 స్టేజెస్ ఏంటి అంటే మీకు వీడియోస్ ఉంటాయన్నమాట. వీడియో ట్యుటోరియల్స్ ఉంటాయి. సో, ఆ వీడియో మీరు చూసి అర్థం చేసుకొని ఆ వీడియో తర్వాత మీకు క్వెషన్స్ అనేది వస్తాయన్నమాట. ఆ వీడియో రిలేటెడ్ క్వెషన్స్. సో, ఆ క్వెషన్స్ అనేది మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేయాల్సి ఉంటదన్నమాట. సో, చాలా సింపుల్‌గా ఉంటదన్నమాట ట్రైనింగ్ వచ్చేసరికి. మీకు పెద్దగా కష్టంగా ఏమి ఉండదు. ఫస్ట్ స్టేజెస్ వచ్చేసరికి. అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ప్రీ లైవ్ నెస్టింగ్ అంటారనమాట. సో, ప్రీ లైవ్ నెస్టింగ్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్‌గా మనకు ఒక టీమ్ అనేది అసైన్ చేస్తారనమాట ఈ డ్రీమ్ పోర్ట్‌లో. సో, మన టీమ్‌తో మనం డైలీగా మీటింగ్స్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటదనమాట 10 డేస్ పాటు. సో, మీకు అక్కడ కూడా ఫుల్‌గా ప్రాక్టికల్‌గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. యాక్చువల్ మీ రోల్ ఏంటి, మీ వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డే టు డే వర్క్ ఎలా చేయాలి, మీరు ఏ టూల్స్ వాడాలి, మొత్తం అన్నీ కూడా ఇన్ డీటెయిల్‌గా థర్డ్ స్టేజ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతదనమాట లైవ్ మీటింగ్‌లో. అండ్ అప్పటి వరకు మీకేంటంటే వీడియో సెషన్స్ ఉంటాయన్నమాట. సో, జస్ట్ మీరు వీడియో చూసి ఆ వీడియో మీద కొన్ని క్వెషన్స్ వస్తాయన్నమాట. ఆ క్వెషన్స్ అన్నది మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఇది ఓవరాల్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ చేశారనమాట. ట్రైనింగ్‌లో కూడా కొన్ని మాడ్యూల్స్ అనేవి తగ్గించడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా మీకు మెయిన్ అప్డేట్ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది లేదనమాట. సో, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చనమాట. సో, మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసి ట్రైనింగ్
తీసుకొని అప్పుడు టెస్ట్ చేయండి అనమాట. టెస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట నార్మల్గా. మీరు ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే మీరు చేయలేకపోతున్నారు అనుకుంటే మీరు డ్రాప్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు ఇందులో ఎటువంటి బాండ్ రైడింగ్ కానీ, లేకపోతే ఒకసారి రిజిస్టర్ అయితే కంప్లీట్గా చెయ్యాలని కానీ అలాంటి రూల్స్ ఏమి ఉండవు అనమాట. ఓకేనా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే లేదనమాట. మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు వెంటనే వెంటనే ట్రైనింగ్ మోడ్యూల్స్ వస్తాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ట్రైనింగ్ మోడ్యూల్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రతి ట్రైనింగ్ మోడ్యూల్కి మనకి టైం బౌండ్ ట్రైనింగ్ మోడ్యూల్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. అంటే ప్రతి ట్రైనింగ్ మాడ్యూల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వన్ డేలో కానీ, 2 డేలో కానీ, 3 డేస్లో కానీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీరు ఈ 3 డేస్లో ఎప్పుడు కంప్లీట్ చేసినా ఓకే అనమాట. అంటే టైమింగ్స్ ఏమైనా ఉండవు అనమాట. అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 కల్లా కంప్లీట్ అయిపోవాలని చెప్పి అలా ఏమి ఉండదు అనమాట. మీరు మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మీరు ఆ వీడియోస్ వాచ్ చేసి మాడ్యూల్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. కాకపోతే విత్ ఇన్ టైం లిమిట్లో మీరు ఆ మాడ్యూల్స్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ప్రతి మాడ్యూల్కి మనకి కొంచెం క్రైటీరియా ఉంటుంది అన్నమాట. పాయింట్స్ వచ్చేసరికి పాయింట్స్ అని చెప్పి. సో ఆ పాయింట్స్ అనేది మనం మినిమం పాయింట్స్ అనేది గెయిన్ చేస్తూ ఉండాలన్నమాట ప్రతి ట్రైనింగ్ సెక్షన్లో. సో ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి యాక్చువల్ జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఇప్పటికి మనం చూసుకుంటే ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ రోల్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలో మీరు మొత్తం ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీ వర్క్ అనేది ఎలా ఉంటుంది అంటే, మీకు అనేది డైరెక్ట్గా ఇంటర్నేషనల్ క్లయింట్స్ అనే వాళ్ళు మీకు రీచ్ అవుట్ అవుతారనమాట. సో రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ రిక్వైర్మెంట్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీలో ఇన్ని మంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మెంబర్స్ ఉంటాం, అండ్ మేము పలానా ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ డేట్స్ ఇవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ August 5th వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ అదేవిధంగా మా బడ్జెట్ అయితే ఇదే అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ $10,000 కానీ, $5,000 కానీ బడ్జెట్ ఇస్తారు. సో వీటి రిక్వైర్మెంట్లు బట్టి మనం వాళ్ళకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఆప్షన్స్ అనేది సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ 3 ఫ్లైట్స్ ఏంటంటే, ఒకటి చీపెస్ట్ ఫ్లైట్ అనమాట, ఇంకొకటి ఏంటంటే తక్కువ సేపులో వెళ్ళిపోయేది అనమాట, అండ్ ఇంకోటి లే ఓవర్స్ ఉండి ఎక్కువ టైం పట్టేది అనమాట. ఇలా మీకు 3 కేటగిరీస్లో అనేది మీరు క్లయింట్కి అనేది కొటేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది అనమాట. బెస్ట్ ఫ్లైట్ రూట్ అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నానంటే నేను ఒక ఆప్షన్ నాకు వచ్చేసరికి చీపెస్ట్ ఆప్షన్ అనమాట. సో నాకు టైం అనేది మ్యాటర్ కాదనమాట, ఎంత తక్కువకి వెళ్తే అంత బెటర్ అనమాట. అండ్ నెంబర్ 2 రెండో ఆప్షన్ వచ్చేసరికి నాకు ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట. నాకు మనీ అనేది ఎంత అయినా పర్వాలేదు, కాకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసరికి మీడియం అనమాట, లే ఓవర్లు ఉన్నా పర్వాలేదు అండ్ మీడియం బడ్జెట్ అనమాట. ఓకేనా. సో ఇలా మనం 3 టైప్స్ ఆఫ్ సజెషన్స్ అనేది మనకు క్లయింట్కి షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీకు ఈ మొత్తం ట్రైనింగ్ అనేది ట్రైనింగ్లో అనేది ప్రొవైడ్ చేస్తాను మరి ట్రైనింగ్ మాడ్యూల్లో. అండ్ అదేవిధంగా ప్రీ లైవ్ నెస్టింగ్లో మీకు నార్మల్గా ఇంటర్నల్గా ఏమేమి టూల్స్ వాడాలి మొత్తం అని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇది ఓవరాల్ రోల్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇది ఒక ప్రాసెస్లో ఏమైనా స్టక్ అయినా సరే, ఏమైనా డౌట్స్ ఉన్నా, సపోర్ట్ కావాలన్నా, ఏది కావాలన్నా సరే మీరు కింద డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తానమాట నాకు తెలిసినంత వరకు. లేదు అనుకుంటే నేను డైరెక్ట్గా కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కూడా మీకు డైరెక్ట్గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తానమాట. ఓకేనా. సో ఇది చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట, ఎవరైనా సరే చేయొచ్చు అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.